జొన్న పిండి తీసుకొని ఇంట్లో హాఫ్ కప్పు రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ తీసుకొని ఒక గడ్డ తురుము అంత క్యాప్సికము, ఒక 2 క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు, చిటికెడు సోడా వేసుకొని చాయ్ గ్లాసు వేసుకోవాలండి. పెరిగేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పిండి ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇడ్లీగా కాకూడదండి, మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ పక్కకు పెట్టేసేయండి. ఇంకా నానిద్ది. పెట్టిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకునే పాత్ర ఉంటుంది కదండి, దాన్ని ఆ ఇడ్లీల ప్లేట్లలో ఆ నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆ ఇడ్లీ పాత్ర ప్లేట్లకి నెయ్యి ఆపుకొని ఈ స్టవ్ మీద పెట్టేసుకుంటే, పాత్రలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉంటే అయిపోతుందండి. ఎంత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే